హలో హాయ్ అస్సలాముఅలైకుం. ఇవాళ నా బ్లాగ్ వచ్చేసి మునగాకు పప్పు. అసలు ఇందులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా మంచిది ఆకు. దీనితో ఇప్పుడు మనం పప్పు చేసుకుందాం. ముందుగా నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నా. ఇందులో ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ ఇందులో 3 మీడియం సైజ్ టొమాటోస్ వేయాలి. పచ్చిమిర్చి కారానికి సరిపోయేంత. మునగాకు కాస్త 1 కప్, ఒక కప్ వేసుకోవాలి. ఈ దాల్ని నేను వాష్ చేసుకున్నా 3 వాటర్స్లో. ఇందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి టొమాటోస్ వేసేయాలి. మునగాకు కూడా వేస్తున్నా. ఈ ఆకు వేసేసుకున్నా కదా. ఇప్పుడు ఇందులోనే పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నా. గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి ఇది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేయాలి. ఇది ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చాయి కదా. కుక్కర్ మూత తీసుకుందాం. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి ఇలాగా దీనితో. ఇప్పుడేమో పప్పు ఉడికింది కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 3 చిన్నవి ఎండుమిర్చి, కొద్దిగా బగార్దానే, ఈ పోపు ఫ్రై అవుతూ ఉండగా గార్లిక్ దంచుకొని వేస్తున్నా. ఇందులోనే ఒక ఉల్లిపాయ చిన్నది ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అయితే మా అత్తగారు ఒకటి చెప్పేవారు, ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి అని. ఆ స్మెల్ అందులోనే ఉంటుంది. మూత తీసిన వెంటనే మళ్ళీ పప్పు వేయాలి అని చెప్పి, అందుకే నేను ఇలా చేస్తున్నా. ఇప్పుడేమో జీరా వేస్తున్నా. కొద్దిగా కరివేపాకు వాష్ చేసి వేస్తున్నా. మళ్ళీ వెంటనే మూత వేసేయండి. ఇప్పుడు తీసి కొద్దిగా చూసుకుందాం. ఇప్పుడేమో నేను పప్పు వేసేస్తున్నా. వేసేసి ఇలా మూత పెట్టేసా వెంటనే. ఇలా ఉంటేనే మనకి ఆ టేస్ట్ పప్పులో బాగా వచ్చింది. స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తా. చూసారు కదండి మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో. చాలా ఈజీ. ఇది అయితే అసలు చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఇది మా వారికి కూడా చాలా ఇష్టం. మీరు కూడా తప్పకుండా ఇంట్లో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.